పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ నూతన అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, డీసీసీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ పోచారం డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కర్రీ రాజేష్ మాట్లాడుతూ పోచారం మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుపుకుని అందరితో కలిసి పనిచేసే అదృష్టం తనకు కల్పించినందుకు కృతజ్ఞతల్ని, నా కార్యాచరణలో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని గవర్నమెంట్ పాఠశాలను అందంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి స్కూల్కు పెయింటింగ్ వేయించడానికి తమ కార్యకర్తల సొంత డబ్బులతో అన్ని స్కూళ్లను అందంగా తీర్చాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి నెలలో ఒకసారి స్కూళ్లను సందర్శించి వాటిలోని మౌలిక వసతులు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. డివిజన్లో ప్రజాప్రతినిధులు లేని కారణంగా ప్రతి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో తమ కార్యకర్తల ద్వారా తెలుసుకుని లేదా గ్రామ ప్రజలు నాకు తెలియజేసినట్లయితే ఆ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. పూర్తి చేసి సహాయపడతానని పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్లో రానున్న ఎన్నికల్లో అందరి సహాయ సహకారాలతో పార్టీ అధిష్టానం ఎవరు టికెట్ ఇస్తే వారిని గెలిపించుకోవడం మా బాధ్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలపై పోరాడతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఆశావాదులు నాకు రాలేదని అనేక మంది కొంతమంది అలగడం, రాజీనామా చేయడం జరిగింది. కానీ పోచారం డివిజన్లో, ఇంత పెద్ద డివిజన్లో కూడా అందరూ నా యొక్క పేరును ఆమోదించే విధంగా ఎవరు కూడా మాట్లాడకుండా వారంతా నాకు మద్దతు ఇచ్చినందుకు నిజంగా వారికి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆశావాదులు చాలా మంది ఉండొచ్చు, కానీ పార్టీకి మంచి నిర్ణయం తీసుకుంది, మంచి ఒక యువకునికి కష్టపడే విధంగా నాయకునికి ఇచ్చారని చెప్పి కూడా అందరూ మద్దతు ఇచ్చినందుకు కూడా వారికి మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి నేను డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి నేను కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే మన 8వ డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రతి గ్రామంలో ఉన్నాయో ఆ పాఠశాలలు అన్నిటికీ కూడా కలరింగ్ ఎట్లా ఒక 3 ఏళ్ల కిందనో 2 ఏళ్ల కిందనో వేసినట్టు కలరింగే ఉంది. అవన్నీ స్కూళ్ళకు కూడా అన్నిటికీ పెయింటింగ్ వేసే నిర్ణయాన్ని కూడా నేను డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఆ నిర్ణయం తీసుకొని దానికి అయ్యే ఖర్చును కూడా మా పార్టీ కార్యకర్తలతో తలా ఇంత వేసి తప్పకుండా ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కలరింగ్, అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తీరుస్తామని చెప్పి దీనికి ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. వారం రోజులలో కూడా పని స్టార్ట్ చేస్తాం. 1-2 నెలల లోపల ఈ పాఠశాలలన్నిటికీ కూడా కలరింగ్ వేసి కూడా మంచి ప్రభుత్వ పాఠశాలలే, వాళ్ళనే నాణ్యమైన విద్య ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారి శాఖ కూడా మరి వారి దగ్గరనే ఉంచుకొని ఎంతో అంటే ఈ శాఖను ప్రజలకు నిజంగా చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేద ప్రజలే ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వారికి ఈరోజు ప్రభుత్వం కూడా అనేకమైన నిధులు కేటాయించింది ఆ పాఠశాలలకు. మళ్ళీ అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న డ్రెస్ విధంగా కూడా ఆ కోడ్ను కూడా ఈరోజు ఈ సంవత్సరం నుంచి కూడా పూర్తిగా డ్రెస్సింగ్ కూడా అట్లనే ఉండాలని చెప్పి ప్రభుత్వం ఫ్రీగా అందజేస్తూ ఉంది. ఇలా పాఠ పుస్తకాలు వాళ్ళు చదువుకునే పాఠ పుస్తకాలు కానీ నోట్ బుక్లు కానీ ఇస్తూ ఉన్నారు. మా డివిజన్ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రభుత్వ పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలని అందించి ఆ పాఠశాలను తీర్చిదిద్ది మన పిల్లల్ని కూడా అందులో చదివించి నిజంగా మనమే ఈ డివిజన్ రాష్ట్రంలోని ఈ డివిజన్ ఆదర్శంగా తీసే విధంగా నా మొదటి ప్రయత్నంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి కూడా మా కార్యకర్తలకు అందరినీ కూడా ఈ రోజు నుంచే అందరినీ పురమాయిస్తూ మనమందరం కూడా ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి మా కార్యకర్తలంతా కూడా తమ సహాయ సహకారాలను అందించుకుంటూ ప్రతి వారానికి ఒకసారి ఆ పాఠశాలను విజిట్ చేస్తామని కూడా నేను ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎంతో మంది పెద్ద నాయకులు ఉన్నారు, నాకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా మంది కష్టపడితే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అందరూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు కాబట్టి నేను నిర్వహిస్తా ఉన్నా. ఆ రోజు కూడా పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా నేను ఒక్కనే కాదు, ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల దాకా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి భారీ మెజార్టీతో కూడా మేము మా డివిజన్లో జెండా ఎగరేస్తామని నేను చెప్తా ఉన్నాను. అది పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము తల వంచి పనిచేస్తాం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. కుటుంబం అంటేనే అది ఒక కుటుంబం. మీకు దానికి ఉదాహరణ కూడా చెప్పిన. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసేదో చేసే కాదు, మీకు ఉదాహరణ చూపిస్తా ఉన్నా. ఈరోజు మా డివిజన్లో మీరే అన్నారు చాలా మంది ఆశించారు, అనగదొక్కిరు అంటే అదంతా ఫేక్ మాటలు ఎవరు మాట్లాడుంటారు. మీకు ఎక్కడైనా మీకు నిరసన కార్యక్రమం కనిపించిందా?
మీడియా ద్వారా చెప్పింది లెక్క ఎక్కడ కనిపించలేదు. మేడ్చల్ లేదు, ఈ రోజు 4 రోజులు అయింది, కనిపించలేదు అంటే దానికి అర్థమైంది పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉన్నాం, పనిచేసే నాయకునికి ఇచ్చారని ఊరుకున్నారు. రేపు ఆ రోజు కూడా అట్నే ఉంటుంది మాది. నన్ను కాదు ఇంకోరికి ఇచ్చినా నేను పార్టీకి పని చేస్తా. ఇది మీడియా ద్వారా చెప్తున్నా, అందు రికార్డ్ చేసుకోండి. టికెట్ ఎవరికి ఇచ్చినా నేను పని చేస్తా.